హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక ఫన్నీ స్టోరీ తీసుకుని ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ని అనలైజ్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద మంకీస్ జస్టిస్. ద మంకీస్ జస్టిస్. మంకీ అంటే కోతి, అయితే మంకీ పక్కన కామా పెట్టి ఎస్ పెట్టారు కదండి, దీనిని ఎపోస్ట్రఫీ ఎస్ అంటాము. అంటే యొక్క అని అర్థం వస్తుంది. మంకీస్ అంటే కోతి యొక్క. మంకీస్ అంటే కోతి యొక్క. జస్టిస్ అంటే న్యాయము. ద మంకీస్ జస్టిస్ అంటే కోతి యొక్క న్యాయము. ఓకే, అంటే దీన్నే కోతి న్యాయము అని అనుకోవచ్చు అనమాట. నౌ లెట్స్ బిగిన్ ద స్టోరీ. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ, అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ, లేదా రిటర్న్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ, ఆర్ వొకాబ్యులరీకి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. నౌ లెట్స్ బిగిన్ ద స్టోరీ. It was the aftermath of a big festival. It was the aftermath of a big festival. Okay, it అంటే అది, aftermath. aftermath అంటే తర్వాత. aftermath అంటే తర్వాత. యాక్చువల్గా తర్వాత అనడానికి మనం ఆఫ్టర్ అంటాం కదా, ఆఫ్టర్ మాత్ అన్నా కూడా అదే మీనింగ్ వస్తుందండి. ప్రాక్టికల్గా ఆఫ్టర్ అన్నా ఆఫ్టర్ మాత్ అన్నా సేమ్ మీనింగ్, బట్ థియరిటికల్గా కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఆఫ్టర్ అంటే ఏదైనా ఒక చిన్న విషయం తర్వాత, అంటే ఒక సాధారణ విషయం తర్వాత అని చెప్పాలంటే ఆఫ్టర్ వాడతాము. బట్ ఏదైనా ఒక చెప్పుకోదగిన పెద్ద ఈవెంట్ లేకపోతే పెద్ద సంఘటన తర్వాత అని చెప్పాలంటే ఆఫ్టర్ మాత్ వాడతారనమాట. ఓకే, సో సాధారణ విషయాలకు వాటి తర్వాత అనడానికి ఆఫ్టర్ అంటాము. ఏవైనా చెప్పుకోదగిన పెద్ద విషయాల తర్వాత అని చెప్పాలంటే ఆఫ్టర్ మాత్ అంటాము. బట్ ప్రాక్టికల్గా ఆఫ్టర్ అన్న ఆఫ్టర్ మాత్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. ఆఫ్టర్ మాత్ ఆఫ్ ఏ బిగ్ ఫెస్టివల్. ఫెస్టివల్ అంటే పండగ, అంటే ఒక పెద్ద పండగ తర్వాత ఈ సంఘటన జరిగిందనమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అంతా కూడా జరిగింది. ఇక్కడ వజ్ అన్నారు కదా, సో నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నట్టుగా వజ్ అంటే ఉండడము అని అర్థం అండి. అంటే ఈ స్టోరీ అంతా కూడా ఒక పెద్ద సంఘటన తర్వాత జరిగి ఉన్నది అని అర్థం అనమాట. ఓకే, ఏమిటా స్టోరీ అంటే, two cats were prowling together. Two cats were prowling together. ఓకే, రెండు పిల్లులు ప్రౌలింగ్ అంటే తిరగడము, అంటే ఆహారం కోసం వెతుక్కుంటూ తిరగడము. టుగెదర్ అంటే కలిసి, అంటే రెండు పిల్లులు కలిసి తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ వజ్ అన్న వర్రన్న ఉండడము అని అర్థం అండి. అంటే సింగులర్ వచ్చినప్పుడు వజ్ అంటాము, ప్లోరల్ అంటే టూ క్యాట్స్ కదా, ప్లోరల్ వచ్చినప్పుడు వర్ర అంటాము. సో వజ్ అన్న వర్రన్న ఉండడము అని అర్థము. అంటే రెండు పిల్లులు అలా తిరుగుతూ కలిసి తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు వన్ ఆఫ్ ద క్యాట్స్ సా ఏ బిగ్ కేక్ అండ్ మ్యూడ్. ఓకే, వన్ ఆఫ్ ద క్యాట్స్ సా ఏ బిగ్ కేక్ అండ్ మ్యూడ్. సో వన్ ఆఫ్ ది క్యాట్స్, ఆ రెండు పిల్లుల్లో ఒక పిల్లి, సా అంటే చూడడము. సి అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ సా అండి. సో చూసిందనమాట ఒక పిల్లి. ఏం చూసింది? ఏ బిగ్ కేక్, ఒక పెద్ద కేక్ని చూసింది. అండ్ మ్యావ్డ్. మ్యావ్డ్ అంటే పిల్లి మ్యావ్ అని అరుస్తుంది కదా, ఆ పిల్లి అరుపుని మ్యావ్డ్ అని రాశారనమాట ఇక్కడ. అంటే ఒక పెద్ద కేకుని ఆ రెండు కలిసి అలా తిరుగుతూ ఉండగా ఒక పిల్లి ఏంటంటే ఒక పెద్ద కేకుని చూసి అరిచింది, మ్యావ్ అని అరిచింది. అప్పుడు ద అదర్ జంప్డ్ అప్ అండ్ పిక్డ్ ఇట్. ద అదర్ అంటే రెండవ పిల్లి, రెండో క్యాట్ ఏం చేసింది? జంప్డ్ అప్ అంటే దూకి, అండ్ పిక్డ్ అంటే తీసుకోవడము. ఆ రెండో పిల్లి ఏం చేసిందంటే వెంటనే జంప్ చేసి ఆ కేక్ని తీసుకున్నది. అయితే ద ఫస్ట్ క్యాట్ సెడ్ అంటే అనడము. సే అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ సెడ్. ఆ మొదటి పిల్లి అన్నది, ఏమన్నదంటే గివ్ మీ ద కేక్. గివ్ మీ ద కేక్. గివ్ అంటే ఇవ్వడము, మీ అంటే నాకు. గివ్ మీ ద కేక్, ఆ కేకు నాకు ఇవ్వు. ఇట్ ఈజ్ ఐ హూ సా ఇట్ ఫస్ట్.
ఈ సెంటెన్స్ జాగ్రత్తగా చూడండి. ఇట్ ఈజ్ ఐ హూ సా ఇట్ ఫస్ట్. ఇట్ ఈజ్ ఐ అంటే అది నేనే, హూ అంటే ఎవరైతే, సా చూడడము, ఫస్ట్ అంటే ముందుగా, అంటే అది నేనే ఎవరైతే దానిని ముందుగా చూశారో, అంటే జనరల్గా అర్థం చేసుకోవాలంటే దానిని ముందుగా చూసింది నేనే. ఓకే, ఆ కేక్ని ముందుగా చూసింది నేనే కాబట్టి ఆ కేకు నాకు ఇవ్వు అని ఆ మొదటి పిల్లి అడిగిందనమాట. అప్పుడు ద అదర్ క్యాట్ సెడ్, రెండవ పిల్లి అన్నది ఏమన్నదంటే గో అవే ఫ్రమ్ ఇట్. గో అవే ఫ్రమ్ ఇట్. గో అవే అంటే దూరంగా వెళ్ళిపో, ఫ్రమ్ ఇట్ దీని నుంచి దూరంగా వెళ్ళిపో, అంటే ఈ కేక్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపో. ఎందుకంటే ఇట్ ఈజ్ ఐ హూ పిక్డ్ ఇట్ అప్. ఇట్ ఈజ్ ఐ అది నేను, హూ ఎవరైతే, పిక్డ్ ఇట్ అప్ తీసుకున్నది, అంటే అది నేనే ఎవరైతే తీసుకున్నది. అంటే దీన్ని ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలి, ముందుగా దాన్ని తీసుకున్నది నేనే, దాన్ని తీసుకున్నది నేను కాబట్టి ఈ కేకు నాది, కాబట్టి దీన్ని వదిలేసి నువ్వు దూరంగా వెళ్ళిపో అని రెండో క్యాట్ అన్నదన్నమాట. సో మొదటి పిల్లి ఏమంటుంది, దాన్ని ముందుగా చూసింది నేను కాబట్టి ఆ కేక్ నాది అంటుంది. రెండో పిల్లి ఏమంటుంది, దాన్ని తీసుకున్నది నేను కాబట్టి ఆ కేక్ నాది అంటుందన్నమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము. దే వర్ ఫైటింగ్ అండ్ ఫైటింగ్. అప్పుడు దే అంటే అవి, దే వర్ ఫైటింగ్ అండ్ ఫైటింగ్ అంటే పోట్లాడుకుంటూ ఉన్నాయి. వర్ అంటే ఉండడము, ఇందా చెప్పుకున్నాం కదా. సో అవి అలా పోట్లాడుకుంటూ ఉన్నాయన్నమాట. బట్ కానీ దేర్ వాజ్ నో సొల్యూషన్. దేర్ వాజ్ నో సొల్యూషన్. సొల్యూషన్ అంటే పరిష్కారము. దేర్ వాజ్ నో సొల్యూషన్ అంటే పరిష్కారం లేకుండా పోయింది. అవి ఎంతసేపు ఫైటింగ్ చేసుకున్నా పరిష్కారం మాత్రం లేదనమాట. అయితే ఈ సెంటెన్స్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దేర్ అని ఉంది కదండి, ఈ దేర్కి స్పెషల్ మీనింగ్ ఏమీ ఉండదు. ఇది ఒక డమ్మీ సబ్జెక్ట్ అనమాట. అంటే సెంటెన్స్ ఫామ్ అవ్వడానికి ఒక సబ్జెక్ట్ కావాలి కాబట్టి ఇక్కడ డమ్మీగా ఈ దేర్ అనే వర్డ్ని యూజ్ చేశారు. బట్ దీనికి మీనింగ్ ఏమీ ఉండదు. సో అలా మీనింగ్ లేకుండా డమ్మీగా వాడేదాన్ని డమ్మీ సబ్జెక్ట్ అని పిలుస్తారు ఇంగ్లీష్ గ్రామర్లో. సో బట్ దేర్ వాజ్ నో సొల్యూషన్. అవి అలా పోట్లాడుకుంటూ ఉన్నాయి కానీ ఏ పరిష్కారము లేదు. ఓకే, వజ్ అంటే ఉండడము, వజ్ నో సొల్యూషన్ అంటే పరిష్కారం లేకుండా ఉంది, అంటే పరిష్కారం లేకుండా పోయింది అని అర్థం అనమాట. జస్ట్ దెన్ అంటే సరిగ్గా అప్పుడే, ఏ మంకీ పాస్డ్ బై ఒక కోతి, పాస్డ్ బై అంటే అటుగా రావడము, అటువైపుగా రావడాన్ని పాస్డ్ బై అంటాం అనమాట. ఈ పిల్లులు ఎక్కడైతే పోట్లాడుకుంటున్నాయో అటువైపుగా ఒక కోతి వచ్చి హీ థాట్. ఇక్కడ హీ అంటే అతడు అని కాదండి, ఇంతకు ముందు సెంటెన్స్లో వీఆర్ టాకింగ్ అబౌట్ ద మంకీ. సో ఇక్కడ హీ అంటే మంకీ అని అర్థం చేసుకోవాలి. థాట్ అంటే అనుకోవడము, థింక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ థాట్ అనమాట. అంటే అప్పుడు ఆ కోతి అనుకున్నది, ఈ రెండు పిల్లులు ఈ విధంగా దెబ్బలాడుకుంటూ ఉంటే వాటిని చూసి ఆ కోతి ఏమనుకున్నదంటే వాట్ ఫూలిష్ క్యాట్స్ దే మస్ట్ బీ. ఇది బి అండి, ప్రింటింగ్ మిస్టేక్ మీ అని పడింది, బిఈబి అనమాట. సో వాట్ ఫూలిష్ క్యాట్స్ దే మస్ట్ బీ. ఓకే, అవి ఎంత తెలివి తక్కువ పిల్లులో. ఓకే, అవి ఎంత తెలివి తక్కువ పిల్లులో. ఇక్కడ చూడండి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది, అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారనమాట. అంటే ఏదైనా ఒక విషయం ఆశ్చర్యం కానీ విషాదం కానీ జరిగినప్పుడు సడన్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తాం కదా, వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటారు. సో ఇదేమనుకుంటుంది, ఇవి ఎంత మూర్ఖపు పిల్లులు, ఎంత తెలివి తక్కువ పిల్లులు. ఓకే, ఎంత తెలివి తక్కువ పిల్లులై ఉండాలి, మస్ట్ బి అంటే ఖచ్చితంగా అయి ఉండాలి అని అర్థం అనమాట. ఇవి చాలా తెలివి తక్కువ పిల్లులై ఉండాలి, ఒక కేక్ కోసం దెబ్బలాడుకుంటున్నాయి. లెట్ మీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఛాన్స్. లెట్ మీ మేక్ యూజ్ అంటే ఉపయోగించుకోవడము, దిస్ ఛాన్స్ అంటే ఈ అవకాశము, కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోనివ్వు అంటే దానిని అది అనుకుంటుంది అనమాట. ఏమనుకుంటుంది, ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం ఈ తెలివి తక్కువ పిల్లుల దగ్గర అని చెప్పేసి ఆ మంకీ అనుకున్నదనమాట. అప్పుడు
He came to the cats and said in a loud voice. He came to the cats. He అంటే ఆ మంకీ, కేమ్ అంటే రావడము, టు ద క్యాట్స్ ఆ పిల్లుల దగ్గరికి వచ్చింది. కమ్ అనే వెర్బ్కే పాస్ట్ ఫామ్ కేమ్ అనమాట. ఆ పిల్లుల దగ్గరికి వచ్చి అండ్ సెడ్ ఇన్ ఎ లౌడ్ వాయిస్. సెడ్ అంటే అనడము, ఇన్ ఎ లౌడ్ వాయిస్ అంటే పెద్ద కంఠస్వరంతో, అంటే పెద్ద వాయిస్తో అన్నదనమాట ఆ పిల్లులతో. ఏమందంటే డోంట్ ఫైట్, డోంట్ ఫైట్ అంటే పోట్లాడుకోకండి. లెట్ మీ షేర్ ద కేక్ అమాంగ్ యూ బోత్. ఓకే, లెట్ మీ షేర్ నన్ను పంచనివ్వండి. షేర్ అంటే పంచడము, లెట్ మీ షేర్ అంటే నన్ను పంచనివ్వండి. ఓకే, సో ఏదైనా ఒక పని చేయనివ్వండి, నన్ను చేయనివ్వండి అని చెప్పాలనుకోండి లెట్ మీ అనే ఎక్స్ప్రెషన్ని వాడతామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఇంగ్లీష్ మాట్లాడనివ్వండి అని చెప్పాలనుకోండి, నన్ను ఇంగ్లీష్ మాట్లాడనివ్వండి అంటే లెట్ మీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, లెట్ మీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, నన్ను ఎక్కడ కూర్చోనివ్వండి అని చెప్పాలంటే నన్ను ఎక్కడ కూర్చోనివ్వండి, లెట్ మీ సిట్ హియర్, లెట్ మీ సిట్ హియర్. ఓకే, సో ఈ విధంగా ఏదైనా ఒక పని చేయనివ్వండి అని చెప్పాలంటే లెట్ మీ అని వాడతాము. సో ఈ మంకీ ఏమంటుంది, లెట్ మీ షేర్ ద కేక్, ఆ కేక్ నన్ను పంచనివ్వండి, అమాంగ్ యూ బోత్ అంటే మీ ఇద్దరి మధ్య. అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే అమాంగ్ అనే వర్డ్ సూటబుల్ కాదండి. ఇక్కడ అమాంగ్ ప్లేస్లో బిట్వీన్ యూజ్ చేయాలి. ఓకే, బిట్వీన్. యాక్చువల్గా అమాంగ్ అన్న బిట్వీన్ అన్న మధ్య అని అర్థం వస్తుంది. కానీ ఎప్పుడైనా సరే రెండు వస్తువుల మధ్య కానీ లేకపోతే ఇద్దరు మనుషుల మధ్య కానీ అన్నప్పుడు, అంటే రెండింటి మధ్యలో ఉన్నప్పుడు బిట్వీన్ యూజ్ చేయాలి. మోర్ దాన్ 2 వచ్చినప్పుడు, అంటే రెండింటికంటే ఎక్కువ వాటి మధ్య అన్నప్పుడు అమాంగ్ యూజ్ చేయాలి. ఓకే, అర్థమైంది కదండి. రెండింటికి లిటరల్గా మీనింగ్ ఒకటే, బట్ రెండింటి మధ్య అన్నప్పుడు బిట్వీన్ వస్తుంది, రెండింటికంటే ఎక్కువ వాటి మధ్య అన్నప్పుడు అమాంగ్ రావాలి. ఇక్కడ పిల్లులు ఉన్నవి రెండే కదా, యు బోత్ అంటే మీరిద్దరు అని అర్థం. అంటే రెండు పిల్లులే ఉన్నాయి కాబట్టి రెండింటి గురించి మాట్లాడేటప్పుడు బిట్వీన్ యూజ్ చేయడం అప్రోప్రియేట్గా ఉంటుందన్నమాట. ఓకే, సో అంటే ఇది ఒక చిన్న ప్రింటింగ్ మిస్టేక్ అండి. సో లెట్ మీ షేర్ ద కేక్ బిట్వీన్ యూ బోత్ అంటే మీ ఇద్దరి మధ్య ఆ కేక్ నన్ను పంచనివ్వండి, అలా పోట్లాడుకోకండి అని అన్నదన్నమాట. అలా అంటే ద కేక్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద మంకీ. అప్పుడు ద కేక్ వాజ్ హ్యాండెడ్ ఓవర్, హ్యాండెడ్ ఓవర్ అంటే అప్పగించడము, వాజ్ హ్యాండెడ్ ఓవర్ అంటే అప్పగించబడింది. ఈ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉందండి. ఓకే, ఈ సెంటెన్స్ ఏంటంటే ప్యాసివ్ వాయిస్ అనమాట. ద కేక్ వాజ్ హ్యాండెడ్ ఓవర్. ఓకే, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను అని చెప్పాను. కొంచెం టైం దొరికినప్పుడు డెఫినెట్గా చేసి మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ద కేక్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద మంకీ. అప్పుడు ఆ కేకు ఈ మంకీకి అప్పగించబడింది, అంటే ఆ రెండు పిల్లలు కూడా ఆ మంకీకి ఇచ్చాయన్నమాట కేక్ని. అప్పుడు ద మంకీ స్ప్లిట్ ద కేక్ ఇంటూ 2 parts. సో అప్పుడు ఆ మంకీ ఏం చేసింది, స్ప్లిట్ అంటే ముక్కలు చేయడము, స్ప్లిట్ అంటే ముక్కలు చేయడము. ద మంకీ స్ప్లిట్ ద కేక్ ఇంటూ 2 parts. ఆ కోతి ఆ కేకుని 2 భాగాలుగా ముక్కలు చేసింది. ఓకే, చేసి హీ షుక్ హిజ్ హెడ్ అండ్ సెడ్. అప్పుడు ఏం చేసింది, షుక్ అంటే తల విదల్చడము. అంటే ఏదైనా ఒక పని మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదనుకోండి, ఫ్రస్ట్రేషన్తో తల అడ్డంగా ఊపుతాం కదా, ఓ షిట్ అంటూ ఉంటారు కదా. సో అలా తల ఊపడాన్ని షుక్ అంటారనమాట. సో హీ అంటే ఆ మంకీ అలా ముక్కలు చేసిన తర్వాత ఆ మంకీ ఏం చేసింది, హీ షుక్ హిజ్ హెడ్ అంటే తలని అడ్డంగా ఊపి అండ్ సెడ్, సెడ్ అంటే అన్నది, ఏమన్నదంటే ఓ 1 ఈజ్ బిగ్గర్ 1 ఈజ్ స్మాలర్. అంటే ఒకటేమో పెద్దదిగాను ఒకటి చిన్నదిగాను వచ్చింది. ఓ షిట్ అని చెప్పేసి ఏదో ఫ్రస్ట్రేషన్తో అంటున్నట్టుగా తలని అడ్డంగా ఊపిందనమాట గట్టిగా. అలా ఊపది ఏం చేసింది, హీ హ్యాడ్ ఏ బిట్ ఆఫ్ ది బిగ్గర్ అండ్ నౌ సెడ్. అప్పుడు ఏం చేసిందంటే హీ అంటే ఆ కోతి
హ్యాడ్, ఇక్కడ హ్యాడ్ అంటే ఈటెన్ అని అర్థం అండి, అంటే తినడము. ఓకే, సో తినడాన్ని మనం జనరల్గా ఈట్ అంటాము. అయితే ఈట్ని హ్యావ్ అని కూడా అంటాము. ఈట్కి పాస్ట్ ఫామ్ ఏట్ అయినప్పుడు హ్యావ్కి పాస్ట్ ఫామ్ హ్యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ హ్యాడ్ అంటే తినడం. ఆ కోతి ఏం చేస్తుంది, హ్యాడ్ ఏ బిట్ ఆఫ్ ది బిగ్గర్, బిట్ అంటే చిన్న ముక్క. ఆ పెద్ద పార్ట్ అయింది కదా, ఒకటి పెద్దదిగాను ఒకటి చిన్నదిగాను వచ్చింది కదా, ఆ పెద్ద ముక్కలోంచి చిన్న ముక్కని కొరికిందనమాట. కొరికి అండ్ నౌ సెడ్, ఇప్పుడు అన్నది. నవ్ అంటే ఇప్పుడు. మళ్ళీ ఏమందంటే ఓ దిస్ హ్యాజ్ బికమ్ స్మాలర్ నౌ. అలా కొరికిన తర్వాత ఏమంటుంది మళ్ళీ, దిస్ హ్యాజ్ బికమ్ స్మాలర్ నౌ, మళ్ళీ ఇది చిన్నదైపోయింది అని. హీ ఏట్ ఫ్రమ్ ది అదర్, ఆ రెండో ముక్కలోంచి మళ్ళీ చిన్న ముక్క కొరుక్కుని తిన్నది. ఇక్కడ ఏట్ అంటే తినడము, హ్యాడ్ అన్న ఏట్ అన్న ఒకటేనండి మీనింగ్. సో ఆ పెద్దగా ఉన్న దాంట్లోంచి ఇంకో ముక్క కొరుక్కుని తిన్నది. సో అండ్ దస్ అంటే ఆ విధంగా. హీ వెంట్ ఆన్ ఈటింగ్ ఫ్రమ్ పార్ట్ టు పార్ట్ అండ్ ఫైనల్లీ ఫినిష్డ్ ద హోల్ కేక్. ఓకే, హీ అంటే ఆ కోతి, వెంట్ ఆన్ అంటే కంటిన్యూ చేయడము, అంటే కొనసాగించడము. ఈటింగ్ ఫ్రమ్ పార్ట్ టు పార్ట్ అంటే ఆ ముక్క నుంచి ఈ ముక్క, ఈ ముక్క నుంచి ఆ ముక్క, మొత్తం మీద చిన్న చిన్న ముక్కలు కొరుక్కుంటూ అలా తినేసింది. అండ్ ఫైనల్లీ ఫినిష్డ్ ద హోల్ కేక్, హోల్ అంటే మొత్తం కేక్ అంతా తినేసింది అనమాట. అంటే ఇది పెద్దగా ఉంది అని చెప్పేసి దీన్ని కొరకడం, మళ్ళీ ఇది చిన్నదైపోయిందని చెప్పేసి దాన్ని కొరకడం, ఈ విధంగా అటో ముక్క ఇటో ముక్క కొరుకుతూ మొత్తం కేక్ అంతా కూడా తినేసింది అనమాట అది. అప్పుడు ద పూర్ క్యాట్స్ వర్ డిసప్పాయింటెడ్. ఇక్కడ పూర్ అంటే పేద అని కాదండి, పేదరికము అని కాదు, నిస్సహాయులైన అని అర్థం అనమాట. ద పూర్ క్యాట్స్ అంటే నిస్సహాయులైన ఆ పిల్లులు వర్ డిసప్పాయింటెడ్ అంటే నిరాశ చెందడము. అంటే తమకు దొరికిన ఆ కేకు దక్కకుండా పోయింది, కోతి మొత్తం తినేసిందని చెప్పేసి నిరాశ పడినాయి అనమాట అవి. సో అదండి స్టోరీ. కింద చిన్న కొటేషన్ చూడండి. When you quarrel, someone else gains. When you quarrel, someone else gains. When అంటే అప్పుడు, quarrel అంటే పోట్లాడుకోవడము. When you quarrel అంటే మీరు పోట్లాడుకుంటే, someone else అంటే ఇంకెవరో, గెయిన్స్ అంటే లాభం పొందడము. అంటే ఎప్పుడైనా సరే మీరు పోట్లాడుకుంటూ ఉంటే ఇంకెవరో వచ్చి దాని ద్వారా లాభం పొందుతారు. కాబట్టి పోట్లాడుకోవడం అనేది మంచిది కాదు అనేది ఈ స్టోరీ యొక్క మోరల్ అండి. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు వొకాబులరీ పరంగా కానీ గ్రామర్ పరంగా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. And if you are watching our channel for the first time, please subscribe to our channel and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.